హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం కౌంట్ ఇంక్రీజింగ్ సబ్ అరేస్. ఈ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది మనకు ఒక అరే అనేది ఇస్తాడు. అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండి మనం ఎన్ని సబ్ అరేస్ అనేది ఫామ్ చేయొచ్చు అని అడిగాడు. ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం చూసుకోండి. ఇదే ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి. ఇందులో ఎన్ని సబ్ అరేస్ ఫామ్ చేయొచ్చు? 1 4 ఇది ఒక సబ్ అరే, 1 4 5 ఒక సబ్ అరే, అండ్ ఆల్సో 4 5 ఒక సబ్ అరే ఫామ్ చేయొచ్చు. అండ్ ఆల్సో 3 7 ఒక సబ్ అరే, 3 7 9 ఒక సబ్ అరే, 7 9 ఒక సబ్ అరే. ఇవన్నీ ఇలా ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం అలాగే ఎన్ని ఫామ్ చేయొచ్చు అనే నెంబర్ కౌంట్ రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను అనమాట. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సార్టెడ్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5. ఓకే, ఈ సార్టెడ్ వాల్యూస్లోని ఇప్పుడు మనం ఎన్ని ఫామ్ చేయగలమో ఫస్ట్ కౌంట్ చేయండి. ఈ ఫస్ట్ 1 అనేది ఇంక్లూడ్ చేసి మనం టోటల్గా ఎన్ని ఫామ్ చేయగలం? 1 2 అనేది, 1 2 3 అనేది, 1 2 3 4, 1 2 3 4 5. టోటల్ ఎన్ని? 4 సబ్ అరేస్. ఓకే, 4. నెక్స్ట్ 2ని ఇంక్లూడ్ చేసుకొని 2 3 2 3 4, 2 3 4 5. టోటల్ ఎన్ని? 4. 3 సబ్ అరేస్ అనమాట 2ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు. ఓకే, 2ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు, 1ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు, 3ని, 4ని. ఓకే, ఇలాగనమాట. నెక్స్ట్ టోటల్ ఎన్ని వచ్చాయి? 4 + 3 + 2 + 1. టోటల్ ఇది కదా రిటర్న్ చేయాలి మనం. అంటే ఏంటి? మనకి ఎన్ ఇప్పుడు 5 ఎంత ఉంది అనుకోండి. ఈ 5 ఎంత ఉంది ఇప్పుడు ఈ అరే అనేది? ఈ అరే లెంత్ 5 అయినప్పుడు 5 - 1 4 వరకు న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఎడిషన్ కావాలన్నమాట, సమ్మేషన్ వాల్యూ. అంతేనా? చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా ఏంటి? n × n + 1/2 ఫార్ములా, n సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్కి. అంతేనా? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ సబ్ అరే లెంత్ 5 అయినప్పుడు, లెంత్ 5 అయితే -1 చేసి దాని యొక్క సబ్ అరే దాని యొక్క న్యాచురల్ నెంబర్ సమ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట మనం. అర్థమైందా? లెంత్ 5 అయింది, అప్ టు 4 వరకు ఎడిషన్ ప్రింట్ చేయాలి మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ క్వశ్చన్లు ఇచ్చినట్టే ఇప్పుడు సాల్వ్ చేయాల్సిన అప్రోచ్ ఎలాగనేది. ఇనిషియల్గా 2 పాయింటర్స్ తీసుకోండి. లెఫ్ట్ అనేది 0th పొజిషన్లో ఉంటుంది, రైట్ అనేది 1th పొజిషన్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? రైట్ని రైట్ -1 పొజిషన్కి చెక్ చేయి. ఏంటి? లెస్ దెన్ కదా అని చెక్ చేయి. లెస్ దెన్ కదా, షిఫ్ట్ చేయి రైట్ని. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేయి మళ్ళీ. ఇది రైట్ అయినప్పుడు ఇది రైట్ -1 కదా అవుతుంది. చెక్ చేయి, మళ్ళీ లెస్ దెన్ అవుతుంది, సాటిస్ఫైడ్. మళ్ళీ రైట్ షిఫ్ట్ చేయి ముందుకే. ఇది లెస్ దెన్ అవుతుందా? అవదు. సో ఇక్కడ ఈ సెట్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే, మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న అరే లెంత్ ఎంత? ఇదంతా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అంతేనా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న అరే లెంత్ 3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ లెంత్ అనేది n అయినట్టయితే n - 1 వరకు దాని యొక్క న్యాచురల్ నెంబర్ సమ్ అనేది యాడ్ చేయమని చెప్పాం కౌంట్కి. ఇనీషియల్గా ఆన్సర్ 0 పెట్టుకో. ఇప్పుడు లెంత్ అనేది 3 అయింది అంటే లెంత్ -1, 3 - 1 2. ఇప్పుడు అప్ టు 2 వరకు న్యాచురల్ నెంబర్ సమ్ కావాలి. అప్ టు 2 అంటే ఎంత? 1 + 2 3 అవుతుంది ఇక్కడ వరకు. ఎందుకు? 1 4 ఒక సబ్ అరే, 1 4 5 ఒక సబ్ అరే, 4 5 ఒక సబ్ అరే. అంతేనా? ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సర్టెన్ పార్ట్ అనేది ట్రావర్స్ చేస్తాం. సో లెఫ్ట్ పాయింట్ అనేది మార్చేసుకోండి. ఇది ట్రావర్స్, ఇది కౌంట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ పార్ట్ని రైట్ మైనస్ లెఫ్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా. 3 - 0 అంత 3 కదా. అది చేసుకొని ఈ లెంత్కి -1 చేయమని చెప్పాను కదా. 3 ఉంటే -1 ఎంత ఉన్నా సరే -1 చేసి ఇప్పుడు దీని యొక్క సమ్, అదే n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. ఇది n అనుకుంటే
ఈ సర్టెన్ వాల్యూ n అనుకొని n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లెఫ్ట్ పాయింటర్ అప్డేట్ చేసుకున్నాం కదా ఈ లొకేషన్కి. ఇప్పుడు తర్వాత మళ్ళీ రైట్ పాయింటర్ కూడా అప్డేట్ చేసుకో. ఇక్కడ రైట్ ఇది అవుతుంది, ఇది రైట్ -1 అవుతుంది, లెస్ దెన్. ఓకే, మళ్ళీ షిఫ్ట్ చేసుకో ముందుకి, రైట్ -1, ఇక్కడ కూడా లెస్ దెనే. సో మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడానికి ఇంకా ఆప్షన్స్ లేవు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే లెఫ్ట్ పాయింటర్ ఎప్పుడైతే ఈ రెండు సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయో 7, 9 కూడా, అప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్కి రైట్కి పొజిషన్స్ ఇంకా వ్యాలిడ్ అయినట్టు ఈ సెట్ అండ్ సబ్బెరీ అనేది. ఓకేనా. ఇంకా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నది చెక్ చేస్తున్నామని అర్థమైందా. ఒకవేళ ఈ రెండు సార్టెడ్ ఆర్డర్లో లేకపోతే ఇంక మనం ఏం చేయవలసిన లేదు, అక్కడితో ఆన్సర్ రిటర్న్ చేసేయచ్చు. ఒకసారి కోడ్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇనిషియల్గా n = మనకి అరే అని సింపుల్గా వేసుకుందాం. నెక్స్ట్ ఇఫ్ n <= 1 అయిందనుకో, రిటర్న్ 0. ఎందుకు, అరే లెంత్ 1 అయినప్పుడు మనం ఎలాంటి సబ్ అరేని ఫామ్ చేయలేము. ఓకే. నెక్స్ట్ కౌంట్, సబ్ అరే కౌంట్ అనేది ఇనిషియల్గా 0 ప్లేస్ చేసుకో. ఓకేనా. తర్వాత లెఫ్ట్ పాయింటర్ ఇనిషియల్గా 0 పెట్టుకోమన్నాను. ఓకే. తర్వాత రైట్ పాయింటర్ అనేది 1 నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కడి వరకు, n వరకు వెళ్ళాలి. అంతేనా. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఇఫ్ అరే ఆఫ్ ప్రీవియస్ ఎలిమెంట్ ఏటవుతుంది, రైట్ -1 అవుతుంది. ప్రీవియస్ ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్ కన్నా లెస్ దెన్ అయితే ఏం చేయమని చెప్పాను, కంటిన్యూ చేయమని చెప్పా. ఓకేనా. లెస్ దెన్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. నెక్స్ట్ లెస్ దెన్ కాదు, ఇప్పుడు ఏం చేయాలి, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సబ్ అరే యొక్క లెంత్ అంటే ఎంత అవుతుంది, రైట్ - లెఫ్ట్ అవుతుంది. అంతేనా. రైట్ - లెఫ్ట్ అవుతే మనకి సబ్ అరే లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు 3 అయింది ఇక్కడ వాల్యూ. మనం ఏం చేయాలి, 3 - 1కి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఆ -1 అనేది ఇక్కడే అప్లై చేస్తున్నాను నేను. ఇప్పుడు కౌంట్ అనేది ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, ఇక్కడ x తీసుకున్నాం కదా, x ఇంటూ x+1/2. ఓకే. ఇక్కడ వరకు ఓకే కదా, కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను, లెఫ్ట్ పాయింటర్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్పాను. దేనికి, కరెంట్ రైట్కి. ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది. ఇన్ కేస్ ఇన్పుట్ అరే అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, మొత్తం అంతా స్కిప్ అయిపోతే వస్తుంది. ఓకేనా. అంతా సార్టెడ్ ఆర్డర్లో ఉంటే ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ అనేది 0 దగ్గర ఉండిపోతుంది. అంతేనా. 0 దగ్గర ఉండిపోతే మనం ఏంటి రిటర్న్ చేయాలి, డైరెక్ట్గా రిటర్న్ చేద్దాం. ఏంటి, ఇన్పుట్ లెంత్ అరే లెంత్ అనేది n అవుతుంది అప్పుడు. అంతేనా. అప్పుడు ఈ సెట్ అండ్ ఫార్ములాలోనే n ప్లేస్లో n-1 ప్లేస్ చేసుకో. ఏమవుతుంది, n + n-1 ప్లేస్ చేసుకుంటే n-1 అవుతుంది. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోయి n ఒకటి మిగులుతుంది. n × n-1/2 అవుతుంది. అంతేనా. n × n-1/2 అయింది.
ఒకవేళ ఇచ్చిన సార్టెడ్ ఆర్డర్లో లేదు, లాస్ట్ ఎలిమెంట్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉందనుకోండి, ఈ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేసులోని ఇక్కడ ఇలా స్కిప్ అయిపోతే వెళ్తుంది, లాస్ట్ కూడా స్కిప్ అయిపోతుంది. ఇంకా ఈ అరే మనం కౌంట్ చేయట్లేదు. సో ఇది కౌంట్ చేయాలంటే ఈ రెండు చెక్ చేసుకోమని చెప్పాను. లాస్ట్ టూ ఎలిమెంట్స్ అంటే ఇఫ్ అరే ఆఫ్ -2 అనేది -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ కన్నా చిన్నది అయితే సార్టెడ్ ఆర్డర్లో ఉన్నట్టే కదా. ఎప్పుడైతే సార్టెడ్ ఆర్డర్లో ఉందో మళ్ళీ సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. ఓకే, మనకి పాయింటర్ని అప్డేట్ చేసిన పని లేదు. తర్వాత ఇప్పుడు రైట్ అనేది మనం లూప్ బయటకు వస్తుంది కాబట్టి ఎగ్జిస్ట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి, దాని ప్లేస్లో n పెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కండిషన్లు అయిపోయాయి. ఇంకేం చేయాలి, ఇంకేం కండిషన్లు ఉంటాయి, ఇంకేం ఉండవు, డైరెక్ట్గా కౌంటర్ రిటర్న్ చేసామే. చెక్ చేద్దాం ఒకసారి ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో అని. సబ్మిట్ చేస్తున్నాను. ఓకే గాయస్, ఇది సొల్యూషన్. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే మనం ఎంటైర్ అరే అనేది ఒకసారి మాత్రం ట్రావర్స్ చేస్తున్నాం. ఓకేనా, ఇది చాలా ఆప్టిమల్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ని స్లైడింగ్ విండో టెక్నిక్ అంటారు. ఓకే, అండ్ ఆల్సో డైలీ లిట్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా లేదా జిఎఫ్జిలో ఇలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటా టాపిక్ వైజ్గా ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. అండ్ ఆల్సో డైలీ కోడింగ్ చేస్తే మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి గాయస్. ఛానల్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్ కింద కామెంట్ చేయండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ.